చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. బెన్ స్ట్రోక్ ఓవర్ ద బేస్ బాల్ వేశాడు. చూడ్డానికైతే అది నో బాల్ గానే కనిపించింది. ఎంపైర్ చాలా సేపు చూసిన తర్వాత కూడా నో బాల్ ఇవ్వలేదు. ఇది చూసి రవీంద్ర జడేజా చాలా కోపానికి వచ్చాడు. సిట్యువేషన్ అంతా వేడివేడిగా మారిపోయింది. ఆఖరికి ఇద్దరు ఎంపైర్లు మాట్లాడుకుని అది నో బాల్ కాదు అని డిసైడ్ అయ్యారు. ఇదంతా చూసి ధోని ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. జడేజా ఇంత చెప్పినా ఎంపైర్లు ఒప్పుకోకపోవడంతో ధోని భయంకరమైన కోపంతో గ్రౌండ్ లోపలికి వెళ్ళాడు. ధోని కోపాన్ని చూస్తే సింహం వేట కోసం వెళ్తున్నట్టు కనిపించింది. కోపంగా వెళ్ళి నో బాల్ను రైట్ బాల్గా ఎలా ఇస్తారంటూ ఎంపైర్లను కోపంగా అడుగుతాడు. మధ్యలోకి బెన్ స్ట్రోక్ వచ్చి ఎంపైర్ల డిసిజన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకొని అంటాడు. బెన్ స్ట్రోక్ మీది కూడా ధోని నీకు కనిపించడం లేదా అది నో బాల్ కాదా అంటాడు. ఆఖరికి ధోని గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత ధోనికి 50% మ్యాచ్ ఫీజ్ ఫైన్ పడింది. మీకేమనిపిస్తుంది? అది నో బాల్ అంటారా కాదా? అలాగే